హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే కవర్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ మనం ఈ మధ్య చూసినట్లయితే చాలామంది కస్టమర్స్ కార్ తీసుకున్నప్పుడు లేదంటే కార్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇది రీసెంట్గా మన న్యూస్లో అయితే చూడొచ్చు. సో దీని రిలేటెడ్ నేను ఇన్ డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ నేను ఈ టాపిక్ అయితే చేస్తున్నాను. సో డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సేల్స్లోని ప్రీ డెలివరీ ఇష్యూస్. సో జనరల్గా మన కార్ తీసుకున్నప్పుడు ఫస్ట్లో మనం ఫేస్ చేయాల్సిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. నేను కూడా కార్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. దానికి సొల్యూషన్ ఏంటి అంటే మనం అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని గురించి అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేల్స్లో కనుక మనం చూసినట్లయితే మనం ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ డీలర్షిప్ స్టాఫ్తోని మనం కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కటి మనం డాక్యుమెంట్ చేసుకోవాలి. వాట్సాప్ కమ్యూనికేషన్ అవ్వండి, మెయిల్స్ అవనివ్వండి, ప్రతి ఒక్క విషయం మనం డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు పీడిఐ అనేసి ఒకటి ఉంటుంది, అది ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది. సో పీడిఐ అనేది డీలర్షిప్ రెస్పాన్సిబిలిటీ. సో మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంకి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయాలి, వెహికల్ కండిషన్లో ఉందా. ఎస్పెషలీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ యార్డ్లో పెట్టేసి ఉంటాయి. సో దానివల్ల రస్ట్ పట్టడం కొన్ని ఏరియాస్లోని, ఐరన్ పార్ట్స్లోని ఎస్పెషలీ, తర్వాత చిన్న చిన్న మైనర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ పీడిఐలోనే ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క పార్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చింది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో యాజ్ అ కస్టమర్గా మీకు ప్రతి రైటు ఉన్నది మీరు పీడిఐ రిపోర్ట్ అడగడానికి. సో పీడిఐ రిపోర్ట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. ఏదైనా పార్ట్స్ ప్రాబ్లం ఉందా లేదా, ఏదైనా రీప్లేస్ చేస్తారా ఏంటి అనేది. సో డెఫినెట్గా ఈ రిపోర్ట్ చూడడం వల్ల మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా. అట్ ద సేమ్ టైం మీ డెలివరీ తీసుకునే ముందు ఒక డే బిఫోర్ మీ వెహికల్ అనేది షోరూమ్కి రావాల్సి ఉంటుంది. సో ఆ 1 day బిఫోర్ మీరు షోరూమ్కి విజిట్ చేసి వెహికల్ కండిషన్లో ఉందా, సో లైటింగ్ ఉన్న చోట మీరు వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ అయితే ప్రాపర్గా చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే డెలివరీ రోజు అయితే మీకు అంత టైం ఉండదు వెరిఫై చేయడానికి వెహికల్. సో ఈ పాయింట్స్ అయితే మీకు ఇంపార్టెంట్ మీరు వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు. సో ముందు రోజు డెఫినెట్గా మీరు షోరూమ్కి విజిట్ చేసి మీ వెహికల్ కంప్లీట్గా బాగుంది అంటేనే మీరు వెహికల్ అయితే యాక్సెప్ట్ చేయండి. లేదంటే యాజ్ అ కస్టమర్గా డెఫినెట్గా మీరు ఆ డెలివరీ అనేది పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా వెహికల్ రీప్లేస్మెంట్ కూడా అడగచ్చు. ఒక్కసారి వెహికల్ మీ చేతికి కనుక వచ్చినట్లయితే సో మీరు మళ్ళీ ఆ వెహికల్ బ్యాక్ తీసుకొచ్చి షోరూంలో ఇద్దామని ట్రై చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇది మన సేల్స్ అయినప్పుడు వెహికల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్గా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని గురించి స్పెసిఫిక్గా ఇంకో వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్ రిలేటెడ్. సో వెహికల్ తీసుకున్నాక ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్, అలాగా మీకు మల్టిపుల్ సర్వీస్ అయితే ఉంటాయి. ఈ సర్వీస్కి వెళ్తున్నప్పుడు చాలామంది కస్టమర్స్ కామన్గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సర్వీస్ సెంటర్స్ నుంచి. సో సేల్ అయితే అయిపోతుంది, కానీ సర్వీస్ సెంటర్కి వచ్చినప్పుడు మాత్రం వెహికల్ చాలా ఇష్యూస్ ఉంటున్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? సో సర్వీస్కి వెళ్ళినప్పుడు మీరు సర్వీస్ అడ్వైజర్కి క్లియర్గా మెన్షన్ చేయండి మీకు వెహికల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక షీట్లో అయితే ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటారు. మీరు వీలైతే అది కాపీ కూడా మీరు అడగచ్చు, ఒక ఫోటో కాపీ కానీ ఏదైనా మీరు అడగచ్చు. సో డెఫినెట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయనేది ఫస్ట్ మీరు తీసుకుంటారు. తర్వాత సర్వీస్ అయిన తర్వాత మీకు ఇదే రిపోర్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ మధ్యలో టైం ఏదైతే ఉందో మేబీ 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు. సో వెహికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీతో కన్సిస్టెంట్గా షేర్ చేస్తూ ఉండాలి. సో అది సర్వీస్ అడ్వైజర్ ఒక రెస్పాన్సిబిలిటీ. సో మీ వెహికల్లో ఎటువంటి వర్క్ అవుతుంది, ఒకవేళ డిలే అయితే ఎందుకు డిలే అవుతుంది, పార్ట్స్ ఏమైనా లేవా, పార్ట్స్ ఎప్పుడు తెప్పిస్తారు. సో కొన్ని సర్వీస్ సెంటర్స్లోని మీకు ఆల్టర్నేటివ్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీ వెహికల్ సర్వీస్ నుంచి బ్యాక్ వచ్చినంత వరకు. సో ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూ ఉండి రిపోర్ట్ చేయాలనుకుంటే ఎస్కలేషన్ మెట్రిక్స్ అనేది ప్రతి డీలర్షిప్లో ఉంటుంది. సో ఎస్కలేషన్ మెట్రిక్స్ చూసుకొని ఒకవేళ మీ సర్వీస్ అడ్వైజర్ కనుక మీకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, లేదంటే ఎక్కువ బిల్లింగ్ చేశారు, లేదంటే వెహికల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ మేనేజర్కి మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ మేనేజర్స్ కూడా ఉంటారు, జనరల్ మేనేజర్స్ ఆ లెవెల్ కూడా. సో వాళ్ళు కూడా మీరు ఇష్యూ అనేది ఎస్కలేట్ చేసి ప్రాబ్లమ్కి ఎలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనేది డెఫినెట్గా మనం అయితే ప్రయత్నించవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి డాక్యుమెంటేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ తర్వాత ప్రూఫ్ అనేది మనం కలెక్ట్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా మనకి సర్వీస్కి వెళ్ళినప్పుడు వెహికల్ కానీ లేదంటే మన సేల్ అయిన వెహికల్ కానీ మన కమ్యూనికేషన్ అనేది అవుతూ ఉంటుంది. అంటే అది మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ కానీ, వేరే ఏ ఛానల్స్లో కానీ మీకు కమ్యూనికేషన్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ ప్రతి ఒక్కటి మీరు రికార్డ్ తీసి పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం కాపీస్ ఏవైతే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ రిసిప్ట్స్ కానీ ఏదైనా అవి మీ దగ్గర ఒకటి స్కాన్
స్కాన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. మీ ఫోన్లో ఫోటో తీసి ఒక దగ్గర మీరు పెట్టుకుంటే, ఒక ఫోల్డర్లో వేసుకుంటే, మీరు ఎప్పుడైనా మీకు ఇష్యూస్ అయినప్పుడు మీరు ఎస్కలేట్ చేయాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి. ఎవిడెన్స్ ఉంటేనే కంపెనీ వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. సో ఫస్ట్ మనం డీలర్షిప్కి వెళ్తాం, డీలర్షిప్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే నెక్స్ట్ కంపెనీకి వెళ్తాం. అది ఎలాగా ప్రాసెస్ ఉంటుంది అనేది నేను చెప్తాను. సో మీ దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ అంత పక్కగా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఎస్కలేషన్ మెట్రిక్స్ అని ఉంటుంది. ప్రతి సెంటర్కి ప్రతి డీలర్ దగ్గర ఎస్కలేషన్ మెట్రిక్స్ ఉంటుంది. సో ఈ ఎస్కలేషన్ మెట్రిక్ ఫాలో అయ్యి మీరు మీ ప్రాబ్లం అనేది డెఫినెట్గా పై లెవెల్ వాళ్ళకి చెప్పవచ్చు. ఎందుకంటే కింద లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయకుండా మిమ్మల్ని కన్విన్స్ చేసి పంపించడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే హైయర్ మేనేజ్మెంట్కి వెళ్తుందో వాళ్ళకి కూడా తెలుస్తాయి వాళ్ళ షోరూంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని. సో డెఫినెట్గా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీకు సొల్యూషన్ రావడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. నాకు కూడా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఎస్కలేషన్ మెట్రిక్స్ ఫాలో అయ్యాను. ఎస్కలేషన్ మెట్రిక్స్ ఫాలో అవడం వల్ల మీ వైపు నుంచి ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నించారు, ఒక ప్రాబ్లం వచ్చింది మీ వెహికల్కి. సో ఆ ప్రాబ్లమ్ని దాన్ని రెక్టిఫై చేయడానికి మీరు కంపెనీ లేదా ఒక డీలర్ పెట్టిన ఒక ఎస్కలేషన్ మెట్రిక్స్ మీరు ఫాలో అయ్యారు అని చెప్పడానికి మీ దగ్గర ఎవిడెన్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎస్కలేషన్ మెట్రిక్స్ స్కిప్ చేయొద్దు. ఈ మధ్య చాలా వరకు అయితే మనం చూస్తున్నాం, ఒకవేళ ఎస్కలేషన్ మెట్రిక్స్ కనుక లేదంటే వేరే సర్వీస్ స్టాఫ్ కనుక మనతో ప్రాపర్గా బిహేవ్ చేయకపోతే ఎస్కలేషన్ మెట్రిక్స్ మేబీ పక్కన పెట్టి డైరెక్ట్గా న్యూస్ మీడియా ఛానల్స్కి అయితే వెళ్తున్నారు. సో దానివల్ల మనకి అంతగా ప్రాబ్లం అనేది సొల్యూషన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా కంపెనీ కూడా అనుకుంటుంది కాంపన్సేషన్ ఒక పర్సన్కి ఇస్తే ఇంకా మల్టిపుల్ మెంబర్స్ వచ్చి కాంపన్సేషన్ అడుగుతారని. సో అందుకే ఎస్కలేషన్ మెట్రిక్స్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ మనం పక్కాగా ఫాలో అవ్వాల్సింది. సో ఫస్ట్ కంపెనీ డీలర్షిప్ ఎస్కలేషన్ మెట్రిక్స్ ఏదైతుందో అది ఫాలో అవ్వాలి. ఒకవేళ అక్కడ కూడా మనకి సొల్యూషన్ దొరకలేదు, లేదంటే డీలర్షిప్ అనే వాళ్ళు మీ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే కంపెనీకి కూడా ఎస్కలేషన్ మెట్రిక్స్ ఉంటుంది. సో మీరు కనుక ఏ వెహికల్ తీసుకున్నారు, టాటా కానీ, హుందాయ్ కానీ, లేదంటే సుజుకి కానీ, సో కంపెనీ వాళ్ళకి కూడా సైట్లోని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కస్టమర్ కేర్కి వెళ్తే మీరు అక్కడ కూడా మీరు మెయిల్ డ్రాప్ చేయొచ్చు, లేదా వాళ్ళు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాని తగ్గ ఎవిడెన్స్ ఏదైతే ఉందో మీ చాట్ కానీ లేదంటే మీరు పంపించిన మెయిల్స్ కానీ ఆ ప్రూఫ్ కూడా మీరు ఎవిడెన్స్గా సబ్మిట్ చేయొచ్చు. సో ఇది చేయడం వల్ల కంపెనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో డీలర్షిప్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో దీనివల్ల మీ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ మీరు కస్టమర్ కేర్కి ఆల్రెడీ ఎవిడెన్స్ ఇచ్చారు, తర్వాత మీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అయినా సరే మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవ్వట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే మనకి కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కార్కి, ప్రతి ఒక్క కార్ బ్రాండ్కి కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సుజుకీకి ఒక గ్రూప్ ఉంటుంది, అట్లే హుందాయ్కి ఒక గ్రూప్ ఉంటుంది, లేదంటే ఆటోమొబైల్కి సెపరేట్ ఛానల్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ టీమ్ BHP అనే గ్రూప్ ఉంది. సో ఇలాగా చాలా ఆటో కమ్యూనిటీ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో అందులో మ్యాక్సిమం మీకు ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయో చాలా వరకు అటువంటి ఇష్యూసే వచ్చే ఛాన్స్ వేరే కస్టమర్స్ కూడా ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఎటువంటి రెజల్యూషన్ ఇచ్చారు ఆ వెహికల్కి, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రెక్టిఫై చేసుకున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ కమ్యూనిటీ గ్రూప్స్ ద్వారా. సో డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఎలా ఎస్కలేట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇలా కమ్యూనిటీ గ్రూప్లో మనం ఇష్యూ పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా యూజర్స్ మీకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు చెప్తారు, మీకు హెల్ప్ చేస్తారు, మీకు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, ఎటువంటి స్టెప్ తీసుకుంటే మీ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ కమ్యూనిటీ గ్రూప్స్లోనే మీకు దొరుకుతుంది. సో ఫైనల్గా మీరు అన్ని ఆప్షన్స్ ట్రై చేశారు కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. మనకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే కన్జ్యూమర్ కోర్ట్. ఎందుకంటే మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వెహికల్స్ ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, డీలర్షిప్ కానీ కంపెనీ కానీ రెస్పాండ్ అవ్వకపోతే మనకి మిగిలిన ఏకైక ఆప్షన్ కన్జ్యూమర్ కోర్ట్. సో కానీ కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్ళే ముందు డెఫినెట్గా మీరు లీగల్ అడ్వైస్ అయితే తీసుకోవాలి. లీగల్ అడ్వైస్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీ డాక్యుమెంటేషన్ అంతా పక్కగా ఉండాలి. సో డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు లీగల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు ఇటువంటి కేసు మనం వేస్తే ఎటువంటి రెజల్యూషన్ వస్తుందని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా కేసెస్ అయితే డీల్ చేసి ఉంటారు. సో వాళ్ళు సజెషన్ అయితే మనం ఫస్ట్ తీసుకోవాలి. డైరెక్ట్గా మనం కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్ళే ముందు డెఫినెట్గా లీగల్ ఒపీనియన్ అనేది మనం తీసుకోవాలి, ఒకవేళ కనుక మన ఇష్యూస్ కంపెనీ నుంచి రిజాల్వ్ అవ్వకపోతే. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే డెఫినెట్గా ఇలాంటి ఇష్యూస్ అనేది కామన్గా వస్తాయి. వెహికల్స్ అనే కాదు, మన లైఫ్లో కూడా డెఫినెట్గా ఇలాంటి ఇష్యూస్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఒక కామ్ కంపోస్ట్గా
మనం ఆలోచించుకొని మన డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా ఉండాలి, మన ఎవిడెన్స్ ప్రూఫ్ అని మనం పక్కాగా పెట్టుకోవాలి. సో అది పెట్టుకొని మన ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏదైతుందో అది పక్కాగా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మనకి ఎటువంటి రెజల్యూషన్ రాకపోతే అప్పుడు మనకి ఫైనల్గా కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఒక ఆప్షన్. అట్ ద సేమ్ టైం మన దగ్గర డాక్యుమెంటేషన్ కానీ ప్రూఫ్స్ కానీ అన్నీ పక్కాగా ఉంటే కంపెనీ వాళ్ళు కూడా డెఫినెట్గా ఆలోచిస్తారు. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వేరే కస్టమర్స్ కూడా ఈ మెసేజ్ వెళ్ళడం వల్ల అందరూ వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తారని. సో డెఫినెట్గా మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెజల్యూషన్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు. సో డెఫినెట్గా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.